పెద్ద లేడీ మాధవన్ నువ్వు. ఏ నా నడుమీర కొట్టింది కాక మళ్ళీ నన్నే అంటున్నావా? గుర్తింది నువ్వే బూట్లే. అరే ఏంది రౌడీల్ని పిలిస్తే భయపడతా అనుకుంటున్నావా? అసలు జాక్ ఎవడో తెలుసా? నా శిష్యుడు. అసలు నువ్వెవడికి బే? బే. ఆ, ఒరే ఆంటీ పిలుతుంది చూడరా. జై రజని. ఇది నేర్చుకున్నావు వీళ్ళ దగ్గర నువ్వు? నేనేం చేస్తే నీకెందుకే? వేనా ఎగిరి తంతే మళ్ళీ నీ నువ్వు ఆ బండి తీసుకెళ్లి భాషగాడి షెడ్ లో పడి దీని బాడీని హాస్పిటల్లో పడేసి పోతా నేను. రోడ్డు మధ్యలో పంచాయతీ ఆటో. ఏ ఆటో దా. అరే రారా, మీటర్ మీద 100 రూపాయలు ఇస్తారా? అదే రా రా దిగు. నాకు ఇదే పని అనుకుంటున్నావు ఏంటి? రావమ్మా. నీ వెయిట్ ఎంత? నేనేం పెద్ద వెయిట్ కాదులే, జస్ట్ 55. ఫీల్స్ లైక్ 95. ఏంటి నువ్వు జేబు దొంగవా? సమ్ టైమ్స్. సమ్ టైమ్స్ జేబులు కొడితే ఫుల్ టైం ఏం చేస్తాడు? మరి బట్టలేంటి ఏదో జాబ్ చేసేవాళ్ళ వేసుకున్నా? ఇగో నీలాగే కనిపించిన ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నావు ఎక్కడ చేస్తున్నావు దొబ్బుతున్నాడు. అందుకే ఇట్లాంటి బట్టలు వేసుకుని ఐడి కార్డు ఒకటి తగిలించుకుంటే నోరు మూసుకుని కూర్చుంటారని. మూసుకో కూర్చో. నీ పేరు పాబ్లో నెరూడానా? ఈ పేరు ఎవరు పెట్టారు? మా అమ్మ పెట్టిన పేరు. మరి వాళ్ళు నిన్ను జాక్ అని పిలుస్తున్నారు? అది మా అమ్మ నన్ను ముద్దుగా పిలుచుకునే పేరు. లైఫ్ లో సెకండ్ టైం ఉంటున్నా నీ పేరు. ఛాన్సే లేదు. నువ్వు పాబ్లో ఎస్కోబార్ పేరు వినుంటావు. పాబ్లో నెరుడా ఒక్కడే యూనిక్. లేదు లేదు లేదు, చిన్నప్పుడు మా ఇంటి దగ్గర పాబ్లో అనొకడు ఉండేవాడు. వాడు క్రికెట్ ఆడతాడు, కొట్టాడంటే హా, చాలా ఎనర్జెటిక్ గా ఉండేవాడు. కానీ అలా ఆడుతున్నప్పుడు బాల్ తగలేరాని చోట తగిలి. హే, నీ పేరేంటాను? భానుమతి. భానుమతి. చిన్నప్పుడు మనకి నైబర్స్ భానుమతి అని పేరు ఎవరు గుర్తురావట్లేదే. ఓ అయితే ఆ పాబ్లోవి నువ్వేనా? నేను తెలుసా నీకు? హా, అరే వరల్డ్ ఎంత చిన్నది, అది నువ్వా? ఇప్పుడు అక్కడ ఓకేనా? బానే ఉంది. హా? ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ చూస్తావేంటి? హలో, లైన్ వేస్తున్నావా? లైనా బొంగ. మా నాన్న నా మీద ఒక డిటెక్టివ్ వదిలేడు. ఆవిడా కాదా అని చూస్తున్నా బుర్కాలో. డిటెక్టివా? ఎందుకు పెట్టాడు? నేను ఏ జాబ్ చేస్తున్నానో కనుక్కుందాం అని చెప్పి. మీ నాన్నకే తెలియనంత గలీజ్ జాబ్ ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటి? ఇట్రా. అది బయటికి చెప్పకూడదు. చెప్పని చెప్పు. నేను చేసే జాబు బయటికి ఎవరికి చెప్పకూడదు. ఇట్స్ కాన్ఫిడెన్షియల్. భానుమతి. డాక్టర్ పిలుస్తున్నారు.